మంచిర్యాల జిల్లా మందమర్రి ఆశ్రమ మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కఠినమైన ఉపవాసాలతో ఉంటూ మంచి ఆలోచనలతో ప్రార్థనలు చేస్తారు. ఖురాన్లో చెప్పిన విధంగా ముస్లిం సోదరులందరూ పేదలకు సాయం చేస్తూ అండగా ఉండేందుకు కృషి చేస్తారు. చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రిలలో షాదిఖానా, కబరిస్తాన్లు, సీసీ రోడ్లు చేపట్టేందుకు 70 లక్షల నిధులు కేటాయించడం జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల అంతరాయం ఏర్పడింది. త్వరలోనే పూర్తి చేస్తాం. ఈరోజు మందమర్రిలో మన ఇఫ్తార్ చేయడం జరిగింది. మన ముస్లిం సోదరులందరూ కూడా ఫాస్ట్ బ్రేక్ చేసి వారు నమాజ్ చదివి వారు ఏదైతే ఈ నెల రోజులు వారు ఒక చిత్తశుద్ధితో వాళ్ళు ఉపవాసం ఉంటూ మంచి ఆలోచనలు తీసుకొచ్చి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ రంజాన్ ఏదైతే ఉందో ఖురాన్ నేర్పించిన విషయము అందరూ ముస్లిం సోదరులందరూ కూడా పాటించడం. ఈ ఉపవాసం ఉండడము, అందరితో కలిసిమెలిసి ఉండడము ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే దీని వలన ఈ ఏదైతే ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఫాస్టింగ్ చేస్తూ ఈ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఒకటి డెవలప్ చేసుకుంటారు అన్నమాట. అది ఇతర ముస్లిం సోదరులకు సహాయపడడము, ఎవరైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో వారికి సహాయపడడం, ఇవన్నీ మంచి ఆలోచనలు ఏదైతే ఖురాన్ నేర్పించిందో ఈ రంజాన్ సమయంలో వారు నేర్చుకుని అందరితోని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అందరికీ కూడా వాళ్ళు పంపిస్తుంటారు. ఈరోజు ఏదైతే సంవత్సరం అన్ని సంవత్సరాలు ఈ ఇఫ్తార్ గురించి ఈ ప్రత్యేకంగా మా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో అటెండ్ చేస్తూ నేను ఇంతకుముందు కూడా మా ముస్లిం సోదరులకు చెప్పినాను. సుమారు 70 లక్షల రూపాయలు ముస్లిం సోదరులకు షాదీఖానా గురించి, కబ్రిస్తాన్ రోడ్ గురించి, ఇవన్నీ కోసము అన్ని కాచిపల్లి, చెన్నూరు టౌన్, మన మందమర్రి ఈ అన్ని చోట్ల కాంటాక్ట్ ఇక్కడ అన్ని చోట్ల కూడా నిధులు పెట్టడం జరిగింది. వారి కోరిక మేరకు ఈ కోడ్ రావడం వల్ల 4-5 నెలలు కోడ్ రావడం వల్ల, పర్మిషన్ రావడం వల్ల టైం అయింది. కానీ త్వరలోనే వారు ఏదైతే ఆశించిందో అది పూర్తి చేయడానికి నేను కృషి చేస్తాను.